పల్లె విడిచి పట్టణం విడిచి మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ప్రకృతిని పలుకరిస్తూ వనమంతా భక్తజనంతో నిండే అపురూప జాతర. గుడి లేదు, గోపురం లేదు, వేద మంత్రోచ్చరణలు అభిషేకాలు ఉండనే ఉండవు. కొంగు బంగారంగా కొలిచే దేవతలకు రూపం లేదు. కొండా కోణల్లో నిర్వహించే ఆదివాసీ గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక మంది భక్తులు దర్శించుకునే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ సంవత్సరం 21 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం 1,50,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్య ఘట్టం కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి చేర్చడం. అయితే ఈ ఘట్టం బుధవారం రోజున, ఈ నెల 21వ తేదీ బుధవారం రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను తీసుకెళ్తారు. అయితే పూనుగొండ్ల మేడారం గద్దెల నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును 20వ తేదీనే అక్కడి నుంచి కాలినడకన బయలుదేరుతారు. వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ద్వారా, పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా కాలినడకన వాళ్ళను తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజును కూడా అదే రోజు బుధవారం రోజే ఉదయంన వాళ్ళు కూడా కాలినడకన ప్రారంభిస్తారు యాత్ర. పూనుగొండ నుంచి వచ్చే క్రమంలో పగిడిద్దరాజును తీసుకొచ్చే క్రమంలో మధ్యలో వాళ్ళు ఆగుతూ సేద తీరుతూ వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కన్నేపల్లి ఆలయం నుంచి సారలమ్మను తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో హనుమంతుడికి సంబంధించిన పడిగెను ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో రక్షక కూడా వినియోగించడం మనం చూస్తూ ఉంటాము. ముగ్గురు కూడా ఒకేసారి జంపన్న వాగు దగ్గర కలుసుకుంటారు. అప్పటికే కన్నేపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ జంపన్న వాగు నుంచి వస్తుంది. జంపన్న కాళ్ళు కడగడం ద్వారా సోదరునికి కాళ్ళు కడిగి గద్దెలపైకి చేరుస్తాడనే ఆనవాయితీ వస్తుంది. వీళ్ళందరూ ముగ్గురు ఒకే దగ్గర కలిసి అక్కడి నుంచి మేడారంలోనే ఉన్నటువంటి సమ్మక్క ఆలయానికి చేరుకొని అక్కడ పెళ్ళికొడుకుగా బయలుదేరుతూ వస్తున్నటువంటి పగిడిద్దరాజు అనుమతి తీసుకొని పగిడిద్దరాజు పెళ్ళికొడుకుగా వచ్చిన సందర్భంలో అక్కడ పెళ్లి చేసి సమ్మక్క ఆలయం నుంచి మళ్ళీ గద్దెలపైకి చేరుతారనే ఆనవాయితీ వస్తుంది. ఇదంతా కూడా బుధవారం జరుగుతుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క 22వ తేదీన చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి చేరుకుంటుంది. ఆ తర్వాత రోజు 23వ తేదీన శుక్రవారం రోజు ముగ్గురు గద్దెలపై కనిపిస్తారు. ఈసారి శనివారం రోజున మనకు పౌర్ణమి కనిపిస్తుంది. ఈ పౌర్ణమి వేళల్లో మాఘశుద్ధ పౌర్ణమి వేళల్లోనే ఈ తంతు అంతా జరుగుతుంది. ఇదే మాఘశుద్ధ పౌర్ణమికి సంబంధించి మాఘమాసానికి సంబంధించిన క్రతువుగా మనం చెప్తా ఉంటాము. దీంతో పూర్తవుతుంది. అదే శనివారం రోజున తిరిగి ఏదైతే వనప్రవేశం చేయడం ద్వారా మేడారం సంబంధించిన జాతర పరిసమాప్తం అవుతుందని చరిత్ర చెప్తోంది. ఇదే ఆనవాయితీగా వస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళే భక్తులంతా కూడా మొదటగా ఘట్టమ్మ ఆలయం దగ్గర ఆగుతారు. దీన్ని గేట్వే ఆఫ్ మేడారంగా చెప్తుంటారు. పూర్తి స్థాయిలో ఇక్కడ భక్తుల రద్దీ అయితే మనకు నెలకొన్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఘట్టమ్మ సమ్మక్క సారలమ్మ యుద్ధం చేసిన సందర్భంలో సమ్మక్కకు వీళ్ళంతా కూడా అంగరక్షకులుగా ఉన్న చరిత్ర కూడా మనకు చెప్తా ఉన్నారు. ఘట్టమ్మలు 7 ఘట్టమ్మలు కూడా ఉంటారని ఒక చరిత్ర చెప్తా ఉంది. పూర్తి స్థాయిలో మొదటగా మేడారం వెళ్ళే భక్తులంతా కూడా ఇక్కడ ఆగి మొక్కులు సమర్పించి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్న సందర్భం మనకు తెలుస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఘట్టమ్మ దగ్గర ఎందుకు ఆగారు? మొదటగా ఇక్కడ ఆగి పూజలు నిర్వహిస్తారు. ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఫస్ట్ సమ్మక్క దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ
గట్టమ్మ దేవత దగ్గర దర్శనం చేసుకున్నాకనే అక్కడికి వెళ్ళే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. అందుకనే ఇక్కడ అందరం భక్తులం ఫస్ట్ మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టాకనే అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం జరుగుతుందండి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? గట్టమ్మ దగ్గర ఎట్లాంటి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ? మేము జనగా నుండి వచ్చినాం. సమ్మక్క సారకు మొక్కులు వెళ్ళదీస్తాం. మేము రాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. మీరు చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చి మీ పేరేంది? మేము ఆలేరు యాదాద్రి మండల గుట్ట నుంచి వచ్చాము. మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుంది, ఎప్పటికి వస్తున్నాం, మర్చిపోకుండా వస్తాం. గట్టమ్మ గురించి ఏం చెప్తారు? మేడారం జాతర గురించి ఏం చెప్తారు? దర్శనం చేసుకున్నాకనే మేడారం పోతాం. ఎప్పుడైనా గట్టమ్మ దర్శనం అయినాకనే ఫస్ట్ మేడారం తలలో దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఏం మొక్కులు చెల్లిస్తారు? ఇక్కడ కొబ్బరికాయలు కొడతాం, దండం పెట్టుకొని అటు పోతాం. మీరు చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లాంటి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ? మేము జనగాం నుంచి వచ్చినామండి. మేము ఇక్కడ గట్టమ్మ దర్శనం చేసుకొని మేడారం వెళ్తాము. ప్రతి జాతరకు వస్తుంటాము. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతిసారి తప్పకుండా వస్తాం ఇక్కడికి. అమ్మవారి మహిమ గురించి ఏం చెప్తారు? అమ్మవారి మహిమ అంటే ఇంకా చెప్పాల్సింది లేదు. ఆమె గురించి అంతా తెలుసు. తెలంగాణలో పెద్ద పండుగ అంటే ఈ సమ్మక్క జాతరని. ఆమె మనకు ఏది కోరుకుంటామో అది జరుగుతుంది కాబట్టి ఇంత జనము ఇక్కడికి వస్తున్నారు. అట్లా అంతా భక్తి ఉంటుంది అమ్మవారిది. అందుకే మేము కూడా అట్లే వస్తాం. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఎట్లా ఉంటుంది? ముఖ్యంగా నేను హైదరాబాద్ నుంచి వచ్చినండి. ఇది నేను చిన్నప్పటి నుంచి మా వంశవారపరంగా ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాము. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గట్టమ్మ దర్శనం చేసిన తర్వాత మేడారం వెళ్తాం మేము. మేడారంకి ఇది గేట్వే ఆఫ్ మేడారం అంటారు గట్టమ్మ అని. ఇక్కడ పుక్కులు చెల్లించిన తర్వాత మేము కంపల్సరీ అక్కడ మేడారం పోయి వనదేవతలను దర్శించుకొని ఇక్కడికి వచ్చేస్తాము. ఇది పరంపర మా తల్లిదండ్రుల నుంచి వాళ్ళ నుంచి వస్తున్నది. ఆ తర్వాత మా పిల్లలకు నేర్పిద్దాం, అట్లా నేర్పిద్దామని ఇట్లా వస్తున్నాము. ఇది చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా లేకుండే, ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అందరూ కలిసి మంచి డెవలప్మెంట్ చాలా బాగా చేసిళ్ళు. ఇప్పుడు ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. అంతగానము అంత లేకుండా ఇప్పుడు చాలా వసతులు అయితే బాగా ఆశాజనకంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. మీ పేరు ఏంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఏం పూజలు చేస్తారు? మా పేరు మధు అండి. మేము మహబాద్ నుండి వస్తున్నాము. మేము ప్రతి జాతరకు ఇక్కడ సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి వస్తున్నాం. దారిలో గట్టమ్మ తల్లిని కూడా దర్శించుకొని వెళ్తూ ఉంటాము. ఇక్కడ కొబ్బరికాయలు అవి చెల్లించుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మేము వస్తుంటాం. మా పిల్లలతో, మా కుటుంబ సభ్యులందరితో వచ్చి దర్శించుకుంటాం. ఒక చిన్న పిల్లలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉన్నది ఇక్కడ చూస్తే అంతా? మేము వరంగల్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ అంతా బాగానే ఉన్నది గట్టమ్మ దగ్గర. ఎప్పుడు మేము గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని మేడారం జాతరకి వెళ్తాము. అక్కడ అంతా బాగానే ఉంటుంది. గట్టమ్మ దగ్గర ప్రధానంగా మొదటగా భక్తులంతా కూడా మొక్కులు చెల్లిస్తారు. గేట్వే ఆఫ్ మేడారంగా చెప్తుంటారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న తరుణం. ఇక్కడ నుంచి మేడారం వరకు చాలా ప్రయాణం ఉంటుంది. ఇక్కడ నుంచి మొక్కులు చెల్లించుకుని వెళ్తే తమ ప్రయాణం కూడా సురక్షితంగా సాఫీగా సాగుతుందని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. ఆ విశ్వాసంలో భాగంగానే ఇక్కడ ఆగి మొదటగా అమ్మవారికి, గట్టమ్మ అమ్మవారికి పూజలు చెల్లించి కుంకుమ, పసుపుతో అదేవిధంగా చీరసారతో మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క చిలకల గుట్ట నుంచి గద్దెలపైకి చేరడం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిలకల గుట్ట ప్రాంతం ఇదంతా కూడా వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క ఇక్కడే అదృశ్యమై కుంకుమ భరిణ రూపంలో మారిందని చరిత్ర చెప్తా ఉంది. నిండు పున్నమి వెన్నెల్లో జరిగే జాతరకు ఇదొక అపూర్వ ఘట్టానికి ఈ జాతర అంతా కూడా నిదర్శనంగా మనం చెప్తా ఉంటాము. పూర్తి స్థాయిలో పండు వెన్నెల్లో అడవిలో కలిసిపోతామనే విధంగా కూడా వనప్రవేశం చేయడం ద్వారా ఇక్కడ జాతర ముగుస్తూ ఉంది. అంతు చిక్కని రహస్యానికి, అదో దైవ రహస్యానికి ఒక కేంద్ర బిందువుగా కూడా ఈ గుట్ట నిలుస్తూ ఉంది. ఇది ఛేదించే వాళ్ళు లేరు, ఆ రకమైన ధైర్యం చేసే వాళ్ళు కూడా లేరనే చెప్పాలి. చిలకల గుట్ట నుంచి అమ్మవారు 22వ తేదీన అంటే గురువారం రోజు ఇక్కడ నుంచి బయలుదేరి చిలక ఏదైతే మేడారం గద్దెలపైకి చేరుకుంటుంది. సాయంత్రం తర్వాత అమ్మవారు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఆ సందర్భంలో ఇక్కడ జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వారు 2 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా గౌరవ సూచకంగా కాల్పులు జరిపి ఇక్కడ నుంచి అమ్మవారిని తరలిస్తారు. గుట్టపైకి కూడా అతి కొద్ది మంది పూజారులు మాత్రమే వెళ్ళి అమ్మవారిని కుంకుమ భరిణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకొచ్చి గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు. ఇది ఒక దైవ రహస్యంగా కూడా చెప్పుకోవచ్చు. చిలకల గుట్ట మీద ఏముందనేది ఒక దైవ రహస్యం. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్లా బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి.
జంపన్న వాగు మేడారంకి వచ్చే ప్రతి భక్తుడు ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే గద్దెల దగ్గరికి వెళ్తాడు. సంపెంగ వాగు జంపన్న వాగుగా మారిందని చరిత్ర చెప్తా ఉంది. వీరోచిత పోరాటం చేస్తున్న క్రమంలో సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు, వీరమరణం పొందారని తెలిసిన తర్వాత ఇదే సంపెంగ చెరువులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు జంపన్న అనే ప్రతీక చరిత్ర మనకు చెప్తా ఉంది. మనతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి మేడారంకి సంబంధించిన భక్తులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జంపన్న వాగు గురించి కానీ మేడారం గురించి కానీ ఏం చెప్తారు? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మా అత్త మామ కంచి వస్తానము, చిన్న కోడపాక పరకాల. మా అత్త మామ కంచి వస్తానము. జంపన్న బాగు సమ్మక్క సార మాకు అచ్చాయం ఇస్తుంది, పంటల పైర్లు మంచిగానే ఇస్తుంది. మేము మా 3 బాబులు పుట్టిళ్ళు, ఎంటికలు తీసినాం, మంచిగానే ఉన్నాం. మంచిగా జంపన్న బాగు మంచిగా స్నానాలు చేసి దర్శనం చేసుకొని పోతాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంటుంది మేడారం జాతరకు వస్తే? జంపన్న దగ్గర స్నానం ఆచరించి పోతారా, ఎట్లుంటుంది? జంపన్న వాగుకు చాలా ప్రత్యేకంగా ఉన్నది. అందరు సల్లంగా ఉండాలని మేము అత్తం వీడికి. మేము తరతరాల నుంచి వస్తానం. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దర్శనం చేసుకొని మంచిగా చల్లగా తల్లి దీవించాలని అందరిని కోరుకొని మేము దర్శించుకొని పోతాను. జంపన్న వాగుకు సంబంధించిన చరిత్ర, ఇక్కడ స్నానమాచరించి ఈ నీళ్ళలో మునగగానే ఒక పులకరింత వస్తుంది, ఒళ్ళు జలతరించి ఒక పూనకం వచ్చినట్టుగా భక్తులందరూ భావిస్తూ ఉంటారు. ఈ నీళ్ళలోనే ఏదో మహిమ ఉందని భక్తులంతా కూడా నమ్ముతారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక 105 కోట్ల మంజూరీ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగా అన్ని ఏర్పాటు మేము 4 రోజు జాతర కాకుండా 16 నుంచి ఒక వారం ముందే అన్ని విసిల్బాట్ మేము ప్రజాకి ఉపయోగపడే అందిస్తాము. ఈసారి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వచ్చే కోర్ రోడ్స్ కానివ్వండి, క్యూ లైన్స్ కానివ్వండి, వాటన్నింటికి మేము పర్మనెంట్ అసెట్స్ని డెవలప్ చేస్తూ ఎవరికి ఏదైనా ఇబ్బంది రాకుండా చూస్తాము. నేను వేరే రాష్ట్రానికి చెందిన మొదటిసారి ఇక్కడ వచ్చేటప్పుడు నేనేదో గర్భగృహ పెద్ద గుడి ఉంటుంది అని ఆలోచించాను. కానీ ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం చేసేటప్పుడు ఆ గద్దెలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత గత జాతరలో కూడా అడిషనల్ కలెక్టర్గా బాధ్యత నిర్వహించేటప్పుడు అమ్మవారి ఆశీష్ ఎంత పవర్ఫుల్ అనేది నాకు అప్పుడు పర్సనల్గా అనుభవం అయింది. నా కోరిక ఇక్కడ కలెక్టర్గా మేడారం జాతర నిర్వహిస్తామని ఒక కోరిక ఉండే, అది కూడా ఫుల్ఫిల్ అయింది. సో పోలీస్ పాత్ర అనేది మేడారం జాతరకి చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై ఈసారి ప్రీవియస్గా వర్క్ చేసిన ఆఫీసర్స్ సజెషన్స్ తీసుకొని వారి సలహాలు సూచనలు అంతా కన్సిడర్ చేసి ఈసారి ఎక్కువ ఫోర్స్ పెట్టడం జరుగుతుంది. 14,000 పోలీస్ ఫోర్స్ విల్ బి డిప్లాయిడ్. పాత వర్క్ చేసిన ఎస్పీస్ కానీ అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్ అందరినీ కూడా ఈసారి కూడా అవర్ కైండ్ డీజీ సార్ ఈజ్ ఆల్రెడీ అలాటెడ్ దెమ్. వాళ్ళు కూడా ఈ బందోబస్తులో పాల్గొనున్నారు. సో ట్రాఫిక్ రిలేటెడ్గా ఒక మోర్ దెన్ 50% ఆఫ్ ద ఫోర్స్, ఇంకా అదర్ క్రౌడ్ రెగ్యులేషన్, జాతర కానీ ప్రొసెషన్ రిలేటెడ్ అదంతా కూడా ఇంకా రిమైనింగ్ 50% ఆఫ్ ద ఫోర్స్ విల్ బి డిప్లాయిడ్. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎక్కువ డివోటీస్ వస్తారు కాబట్టి అక్కడ కూడా మనము ఎక్కువ ఉమెన్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి మనం పోదమురన్నో జల్దిగా బయలెల్లి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నాము. ముందస్తుగానే భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వస్తే ఎట్లా అనిపిస్తుంది? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము. చాలా జోరుగా జరుగుతుంది జాతర అంతా కూడా. అందరూ కూడా పోతులు అన్ని ఇస్తున్నారు. ఇక్కడికి వస్తే అమ్మవారు ఎంతో చాలా అపూర్వమైన అమ్మవారు. అన్ని కోరికలు కూడా తీరుతాయని అనుకుంటున్నారు. అలాగే మేము ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాము. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. నాకు 10th క్లాస్లో SSC బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలని చెప్పి నేను మొక్కుకోవడానికి వచ్చాను. కోరుకున్నాను, తీరుతుందని అనుకుంటున్నా. తీరితే మళ్ళీ వస్తానని మొక్కుకున్నాను. మనతో పాటు మరొకరు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకుంటే ఎట్లాంటి శుభాలు జరుగుతాయి అనుకుంటున్నారు? మీరు ఎప్పటి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరుతో సహా చెప్పి అని చెప్పారు. నా పేరు సత్యంగౌడు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు.
మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జాతర ఖచ్చితంగా వస్తున్నాము. ఈసారి మా మనవని పుట్టెంటుకల కోసం కూడా వచ్చినాము. అదేవిధంగా సరే జాతర బాగానే జరిగింది, మంచిగానే ఉంది. కానీ జాతర ముందు జరగడం వలన కొంచెం ఫెసిలిటీస్ లేడీస్కు అనేది ఫెసిలిటీస్కు సరైన ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నారు. మేము లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, జాతరలో లేడీస్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరొకరు ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంటుంది అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు? నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చినాను. ఇక్కడ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జాతర జరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు మొక్కిన కోరికలన్నీ బాగా తీరుస్తారని ఆశతో వస్తున్నాము. ఇంకా తీరుస్తుంది కూడా. ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా ఉండాలి, కుటుంబం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకుంటామని అనుకుంటున్నాము. ఎట్లా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతర దర్శించుకుంటే? అంటే మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు కొడుకు పుడితే వస్తాడని మొక్కున్నాము. ఆ మొక్కు తీరింది కనుక మేము మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. అంత సంతోషమే. మీరు ఎట్లా ఉంటుంది అమ్మవారిని దర్శించుకుంటే? ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉన్నాయి? బాగుంటుంది. అమ్మవారిని తలుచుకుంటే చాలా సంతోషం కూడా. ఏది అనుకుంటే అది చేస్తుంది అమ్మవారు. కానీ బాత్రూమ్లకి ఇట్లా లేడీస్కి చాలా తక్లీఫ్ ఉన్నది. ఎక్కడ పోవాలంతా జెంట్స్ ఉన్నారు, లేడీస్ జెంట్స్ ఒకటి అయిపోతున్నారు. ఇక్కడ కూర్చోనికి నీడ లేదు, నిలబడికి నీడ లేదు. ఒక నీళ్ళది ఒక బాత్రూమ్ వెళ్ళి ఒకసారి ఒక చేస్తే ఓకే. చెప్పండి, ఎట్లా ఉన్నాయి అమ్మవారిని దర్శించుకునేది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉంటుంది? వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము. సీతక్కకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, కొద్దిగా బాత్రూమ్లో అరేంజ్మెంట్ చేస్తే అందరికీ బాగుంటుంది. అదొకటి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ బాత్రూమ్లు ఒకటి లేవు, అదొకటి లేవు. ఈ విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన విశిష్టతకు సంబంధించిన విశేషాలు పూర్తి స్థాయిలో భక్తులంతా కూడా దర్శనాలు చేసుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏర్పాట్ల విషయంలో అయితే భక్తులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా మనకు భక్తుల మాటల ద్వారా తెలుస్తూ ఉంది. రెండేళ్లకోసారి జరిగే జాతరలో మేడారం తలుకులీనుతుంది. తరతమ భేదం ఉండదు, స్వార్థం అసలే కనిపించదు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తుంది. పవిత్రత అపవిత్రతకు తావే ఉండదు, అందరినీ ఏకం చేస్తుంది సమ్మక్క సారలమ్మ జాతర. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం జాతర, ములుగు జిల్లా.